తెలంగాణలో కూడా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకి ఖమ్మం అతలాకుతలమైపోతోంది. ఎట్టు చూసినా వరద నీరే కనిపిస్తోంది. మున్నేరు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో ప్రకాష్ నగర్ పూర్తిగా నీట మునిగిపోయింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న పరిస్థితులు మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా ఈ స్థాయిలో వరద ప్రవాహం మనకు కనిపిస్తోంది. ఇది మున్నేరు వాగు ఉధృతి కారణంగా అక్కడ ఒక 7 వ్యక్తులు అందులో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే మరొక చోట కూడా ఒక వ్యక్తి బైక్ పై వెళుతూ ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. తర్వాత అతన్ని తాళ్ల సహాయంతో కొంతమంది అక్కడ ఉన్న గ్రామస్తులు కాపాడారు. ప్రస్తుతం మున్నేరు వాగు ఉధృతికి అక్కడ ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ కి ఆనుకుని మరి ఆ వరద ప్రవహిస్తూ ఉండడంతో వాళ్ళని బయటకు తీసుకొచ్చే మార్గం లేకుండా పోయింది. ఇప్పుడు ఈ మొత్తం కనిపిస్తున్న ప్రవాహం అంతా దాటుకుని ఆ వ్యక్తులను తీసుకురావాల్సి ఉంటుంది. ఇది మామూలుగా సాధ్యమయ్యే పని కాదు. సో ఇప్పుడు వాళ్ళని అక్కడి నుంచి ఎలా తీసుకురావాలన్న దానిపై అధికారులు మేధోమథనం చేస్తున్నారు. వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అనేక ప్రాంతాల్లో వరద నీటికి కొన్ని చోట్ల ఇళ్లు కూడా ధ్వంసమైపోయాయి. 2 వీలర్స్ 4 వీలర్స్ చాలా వరకు కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. ఖమ్మం సిటీలోని కవిరాజ్ నగర్ వీడియోస్ కాలనీలో భారీగా వరద వచ్చి చేరింది. పలు చోట్ల వరదలో చిక్కుకుపోయిన వాళ్ళు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వైరా మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీ పూర్తిగా వరద ముంపుకి గురి కావడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులను అడిగి అక్కడ స్థానికులను అడిగి వివరాలు కూడా తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం. అలాగే నల్లబండిగూడెం చెరువు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వరద నిలిచిపోయింది. కోదాడ విజయవాడ మధ్య రాకపోకలకి తీవ్ర అంతరాయం కలుగుతోంది. రామాపురం బ్రిడ్జ్ పై పెద్ద ఎత్తున వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు కూడా దారి మళ్లిస్తున్నారు అధికారులు. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదుగా వెళ్లాలని సూచిస్తున్నారు.